సరే చాలు చాలు ఓకే థ్యాంక్ యూ సార్. సో అందరు దయచేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. దయచేసి అందరికి కూడా మా యొక్క విన్నపం, అందరికి కూడా దయచేసి మీ యొక్క సెల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేయండి. ప్రోగ్రామ్ మరొక 1 minute స్టార్ట్ అవబోతుంది. దయచేసి మీ సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. ఆ వెనక ఉన్న వాళ్ళు అందరూ కూర్చోవాలండి. అమ్మ మీరు అందరు కూడా లాస్ట్కి వెళ్ళిపోవాలి, ఆ లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ కొంతమంది ఉన్నారు కానీ మళ్ళీ కష్టం. ఇప్పుడు ఏం చేస్తారు? మన స్టాఫ్ ఉన్నారు. చెప్పు. దేవిశ్రావ్య విఎఫ్ఏ అమ్మా, వాళ్ళందరినీ అమ్మా ఇటు చూడు, డయాస్ వైపు దేవిశ్రావ్య మీరు అలా పట్టుకొని వెళ్ళిపోండి. ఎదరా ఆ ముందుకు పట్టుకెళ్ళండి. ఆ గ్రీన్ మ్యాట్ ఫిష్ దాటిన తర్వాత వెళ్ళిపోవాలి. ఎక్కువైపోద్దేమో సార్. అవుద్ది అమ్మా. కొంతమంది ఇక్కడ ఈ స్టార్టింగ్ ఎదరండి, ఎదరా అమ్మా. దేవిశ్రావ్య ఇక్కడ కొందరు జాయిన్ చేయించు, ఇక్కడ పెట్టించు. ఇగో సార్ డిఎస్పీ గారు డైరెక్షన్ ఇస్తున్నారు చూడు. ఇటు సైడ్ పంపించండి బాబు. ఈ కుడివైపు బోట్ల మీద ఉన్నటువంటి వారు అందరు కూర్చోండి బాబు, నిలబడకండి. కూర్చోండి కుడివైపు. మీరు ఒకసారి మాట్లాడండి సార్, ఈ విషయాలు చెప్పండి. ఒకసారి పబ్లిక్ గ్యాదరింగ్ చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఉండండి, వీళ్ళందరూ తొందరగా సర్దుకోవాలి. ఫ్రంట్ వచ్చేయండి, ఇక్కడ ఇచ్చేయండి. హలో సార్, వదిలేయండి వాళ్ళని. ఇక్కడ వచ్చేయండి, కూర్చోండి. ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ కూడా ఈ ఫ్రంట్ కూడా. అయ్యా ఈ ఫ్రంట్ కూడా ఉంది ఇక్కడ రైట్ సైడ్ వచ్చేయండి కొంతమంది. గుడ్, రైట్. ఇట్రండి. ఇగో తిరుమల ఇక్కడొద్దు, ఆ చివర మరి ఈ రో ముందు మరి వద్దు ఇంకెవరిని. అక్కడ రైట్కి
మనం జరుపుకుంటున్నాం. రేపు ఈ యోగా అనేది ప్రతి ఒక్కరికి మళ్ళీ అందించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇన్ని యోగా మ్యాట్లు కొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మన కలెక్టర్ గారు ఈ ప్లేస్లో పెట్టడం మన అందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి, ఇతర జిల్లా యంత్రాంగం అందరికి కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ప్రాంతంలో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మనం దీన్ని సక్సెస్ చేయాలి. అందరూ ఈ యోగాలో పాల్గొవాలి. ప్రతి ఒక్కరూ కూర్చొని ఏవైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఇక్కడ యోగా టీచర్స్, దాన్ని మనం పాల్గొంటే దీన్ని రోజు మనం మళ్ళీ ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి కొద్ది నిమిషం 2 నిమిషాల్లో యోగా స్టార్ట్ అవుతుంది. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఆ చివర ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా టీ షర్ట్లు పంచడం కానీ అవన్నీ బంద్ చేసేయండి. మీరు కూడా వచ్చి అందరూ పాల్గొండి. అందరూ స్టాఫ్ అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోలే, అందరూ కళ్ళు మూసుకొని యోగా చేద్దాం. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఆ చివర ఇంకా ఆపేయండి, ఇంకా కూర్చోండి, టైం అయిపోయింది. అయ్యా లాస్ట్లో కూర్చోండి ప్లీజ్. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైనా ఉంటే వెళ్ళి అక్కడ వారిని కూర్చుండి పెట్టవలసిందిగా కోరుచున్నాం. రామారావు సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు ఆ చివర ఉన్న వాళ్ళందరినీ కూడా కూర్చుండి పెట్టాలి లోపలికి. ఈ వాలంటీర్స్ అందరూ కూడా కూర్చుండిపోండి. ఇంకా వాలంటీర్స్ పని అయిపోయింది. అయ్యా వాలంటీర్స్ అందరూ కూడా వచ్చి కూర్చోండి దయించి ప్లీజ్. ప్లీజ్ సిట్ డౌన్ ఎవ్రీబడి. అందరు కూర్చోండి. హలో వాలంటీర్స్ అందరూ కూడా రండి తొందరగా. ఇంకా నిల్చున్నారు, ఇంకా ఉన్నారు, ఇంకా ఒక 30 మంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి కూర్చోండి. అందరూ కూర్చోండి. అక్కడ ప్లేస్ లేకపోతే మధ్యలో గ్యాప్ ఉంది, ఇందులో కూడా కూర్చోవచ్చు రెడ్ కార్పెట్లో. ఇంకా పంపించండి సార్, వాళ్ళందరినీ పంపించండి. ఓకే స్టార్ట్. ఓకే సరే, అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. 2 అరచేతుల్ని మన తొడలపై పెట్టుకొని ఆకాశం వైపు అరచేతులను చూపించి కళ్ళు మూసుకుందాం. నిటారుగా వెన్ను నిటారుగా పెట్టుకుందాం. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చేద్దాం. ఓంకారం కోసం ముందు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, ఊపిరి పీల్చుకోండి, మళ్ళీ ఊపిరి విడిచిపెట్టండి. మళ్ళీ ఇంకొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, ఊపిరి పీల్చండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు ఓంకారం కోసం ఊపిరి తీసుకుందాం. ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు అందరూ ఒకేసారి ఓంకారం చేద్దాం. మళ్ళీ ఇంకోసారి. యోగాభ్యాస సమయంలో మనస్సుని శాంతిపూరిత వాతావరణంలోకి తీసుకురావాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. చేతులు 2 కూడా నమస్కార ముద్రలో పెట్టుకుంటూ ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ చేతులు 2 కూడా ఛాతీ దగ్గర నమస్కార ముద్రలో తీసుకురావాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి.
నేను ప్రార్థన చేస్తూ ఉంటే తర్వాత మీరు కూడా దాన్ని ఉచ్చరించాలి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ ఆ శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. మరలా దీర్ఘమైన శ్వాసని తీసుకుంటూ ప్రార్థన చేద్దాం. చంగచధ్వం సంవదధ్వం చంగచధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం. దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. రెండు చేతుల్ని నెమ్మదిగా రబ్ చేస్తూ మీ కళ్ళని తేలికగా అత్తుకొని కళ్ళు తెరిచి హస్తరేఖల్ని చూడాలి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకొని మీ స్థానాల్లో లేచి నిల్చుంటే సూక్ష్మ వ్యాయామాలతో ఈ యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం. అందరూ కూడా దయచేసి మీ స్థానాల్లో లేచి నిల్చోవాలి. మీ కాళ్ళ మధ్య ఒక అడుగు దూరాన్ని తీసుకోవాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. రెండు చేతులు మీ నడుం పైన పెట్టుకోవాలి. మీ బొటన వేలు వెనక్కి ఉండేటట్టు, 4 వేళ్ళు ముందుకు చూసేటట్టు నడుం పైన రెండు చేతులు పెట్టుకోవాలి. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాల్లో మొదటిది మెడకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెక్ అప్, శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా నెక్ డౌన్, శ్వాసని తీసుకుంటూ నెక్ అప్, శ్వాసని విడిచిపెడుతూ మెడని నెమ్మదిగా కిందకి దించుదాం. మరలా నెమ్మదిగా తీసుకుంటూ శ్వాసని మెడని పైకెత్తుదాం. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ మెడని కిందకి దించుదాం. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మెడని మధ్యలో ఉంచుతూ శ్వాస విడిచిపెడుతూ మెడని కుడివైపుకి నెమ్మదిగా చెవులు భుజానికి తాకే విధంగా ఉంచుదాం. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ మెడని మధ్యలోకి తీసుకొద్దాం. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ మెడని ఎడమ వైపుకి వంచుదాం. మరలా శ్వాసని తీసుకుంటూ మెడని మధ్యలోకి తీసుకొద్దాం. శ్వాసని విడిచిపెడుతూ మెడని కుడివైపుకి నెమ్మదిగా వంచుదాం. శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా మెడని మధ్యలోకి తీసుకొద్దాం. శ్వాసని విడిచిపెడుతూ మెడని నెమ్మదిగా ఎడమ వైపుకి వంచుదాం. శ్వాసని తీసుకుంటూ మెడని మధ్యలోకి తీసుకొస్తూ ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకున్నాక కుడివైపు మీ మెడని భుజానికి సమాంతరంగా మీ గడ్డాన్ని తిప్పాలి. మీ భుజానికి సమాంతరంగా కుడివైపు గడ్డాన్ని తిప్పాలి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మధ్యలోకి మెడని తీసుకొద్దాం. శ్వాసని విడిచిపెడుతూ ఎడమ వైపుకి మెడని గడ్డాన్ని భుజానికి సమాంతరంగా తిప్పుదాం. మరలా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని మధ్యలోకి తీసుకువస్తూ ఇప్పుడు నెక్ రొటేషన్ మెడని తిప్పుదాం. కుడివైపు నుంచి ఎడమ వైపుకి నెమ్మదిగా మెడని రొటేషన్ చేద్దాం, తిప్పుదాం. నెమ్మదిగా ఎడమ నుంచి కుడివైపు కూడా, మరలా కుడి నుంచి ఎడమ వైపుకి, ఎడమ నుంచి కుడివైపుకి. స్టాప్. నెమ్మదిగా శ్వాసని తీసుకుందాం. ఇప్పుడు షోల్డర్ స్ట్రెచ్ చేద్దాం. రెండు కాళ్ళ మధ్య ఒక 6 ఇంచీల దూరాన్ని తీసుకుంటూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతులు భుజాలకి సమాంతరంగా తీసుకురావాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండు కూడా పైకి తీసుకోవాలి. మీ గోళ్ళు ఎదురెదురుగా ఉండాలి, హస్తరేఖలు బయటికి ఉండాలి. ఇంకా చేతుల్ని నెమ్మదిగా సాగదీస్తూ పైకి లాగాలి. శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా చేతుల్ని కిందకి దించాలి. మరలా శ్వాసని తీసుకుంటూ రెండవసారి కూడా చేతుల్ని బాగా పైకి సాగదీస్తూ స్ట్రెచ్ చేయాలి.
శ్వాసను విడిచిపెడుతూ నెమ్మదిగా చేతులు రెండు కూడా కిందకి దించాలి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు నెక్ రొటేషన్, భుజాల్ని నెమ్మదిగా షోల్డర్ రొటేషన్ చేద్దాం. చేతులు రెండు కూడా భుజాల పైన పెట్టుకుంటూ ముందు నుంచి వెనక్కి భుజాల్ని తిప్పుదాం. నెమ్మదిగా షోల్డర్ రొటేషన్, ముందు నుంచి వెనకకి. అదే భుజాన్ని వెనక నుంచి ముందుకి ఇంకొక 3 సార్లు నెమ్మదిగా తిప్పుదాం. నెమ్మదిగా చేతుల్ని సైడ్స్ నుంచి దించుదాం, రిలీజ్ చేసుకుందాం. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. ఇప్పుడు మోకాళ్ళ చిప్పలకి చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. 2 చేతులు ఛాతికి సమాంతరంగా ముందుకు తీసుకురావాలి. మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు ఈ ఆసనాన్ని చెయ్యరాదు. శ్వాస నెమ్మదిగా తీసుకోండి. శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా ఆఫ్ సిట్టింగ్లోకి రావాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. శ్వాసను విడిచిపెడుతూ మరలా నెమ్మదిగా ఆఫ్ సిట్టింగ్లోకి రావాలి. శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. నెమ్మదిగా చేతుల్ని దించుతూ ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. సూక్ష్మ వ్యాయామాలు అయిపోయి ఇప్పుడు ఆసనాల్లోకి వెళ్దాం. అందరూ కూడా కాళ్ళు రెండు కూడా దగ్గరగా తీసుకోవాలి. ఒక 2 వేళ్ల దూరాన్ని కాళ్ళ మధ్యలో మెయింటైన్ చేయాలి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ 2 చేతులు భుజాలకి సమాంతరంగా తీసుకుంటూ ఆ చేతుల్ని నెమ్మదిగా పైకి తీసుకుంటూ ఆ చేతుల్ని లాక్ చేయాలి, ఇంటర్లాక్ చేయాలి. చేతి వేళ్లల్లో చేతి వేళ్ళు పెట్టి ఆ చేతి వేళ్ళని పైకి గట్టిగా స్ట్రెచ్ చేయాలి. నెమ్మదిగా మీ కాళ్ళ మడమల్ని పైకెత్తుతూ వేళ్ళ పైకి రావాలి. ఆసన స్థితిలో 1 నుంచి 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ ఆ శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. శ్వాసని నెమ్మదిగా తీసుకుంటారు, నెమ్మదిగా శ్వాసని విడిచిపెడతారు. నెమ్మదిగా మడమల్ని కిందకి దించుతూ 2 చేతుల్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తారు. ఒక దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. తరువాత ఆసన వృక్షాసనము. మీ కుడి పాదాన్ని తీసుకొని ఎడమ తొడపైకి తీసుకురావాలి. మీ కుడి పాదాన్ని అందరూ రైట్ లెగ్ని లెఫ్ట్ ఐ పైన పెడుతూ చేతులు 2 కూడా భుజానికి సమాంతరంగా తీసుకుంటూ నెమ్మదిగా నమస్కార ముద్రలో తీసుకోవాలి. ప్రశాంతంగా ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాసను తీసుకోవాలి. నెమ్మదిగా శ్వాసను విడిచిపెట్టాలి. 1 నుంచి 2 శ్వాసల్ని తీసుకుంటూ విడిచిపెడుతూ ఆసన స్థితిలో ఉండాలి. నెమ్మదిగా చేతుల్ని దించుతూ కాళ్ళని కూడా దించాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని పునరావృతం చేద్దాం. మీ ఎడమ పాదాన్ని కుడి తొడ పైన పెడుతూ మీ 2 చేతుల్ని నెమ్మదిగా నమస్కార ముద్రలో తీసుకువెళ్తూ నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ ఆసన స్థితిలో శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. నెమ్మదిగా చేతులు 2 కూడా సైడ్స్ నుంచి రిలీజ్ చేస్తూ ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. శ్వాసని నిదానంగా విడిచిపెడుతూ తరువాత ఆసన పాదహస్తాసన. 2 పాదాలు దగ్గరగా పెట్టుకోవాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుంటూ ఆ శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ 2 చేతులు భుజానికి సమాంతరంగా తీసుకోవాలి. ఆ చేతుల్ని నెమ్మదిగా పైకెత్తుతూ హస్తరేఖలు నా వైపు చూసే విధంగా పెట్టుకోవాలి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. సయాటికా నొప్పితో నడుము నొప్పితో బాధపడే ఎవ్వరు కూడా ఈ ఆసనాన్ని చేయరాదు. శ్వాస తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ నెమ్మదిగా చేతుల్ని పాదాల పక్కనే పెడుతూ ఆసన స్థితిలో 1 నుంచి 2, 3 శ్వాసలు తీసుకుంటారు, శ్వాసని విడిచిపెడతారు. అలానే ఉండాలి ఆసన స్థితిలో. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా చేతుల్ని పైకెత్తుతూ నడుముని నిటారుగా తీసుకొస్తూ చేతులు 2 కూడా సైడ్స్ నుంచి రిలీజ్ చేయాలి. ఆసనమైన వెంటనే ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. నిదానంగా శ్వాసని విడిచిపెట్టాలి. మీ 2 చేతులు కూడా నడుం పైన పెట్టుకోవాలి, కాళ్ళు దగ్గరగా పెట్టుకుంటూ. తరువాత ఆసన అర్ధచక్రాసన. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుముని నెమ్మదిగా నొక్కుతూ తలని వెనక్కి వాల్చాలి. శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా పైకి రావాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. తరువాత ఆసన త్రికోణాసన. కాళ్ళ మధ్య 1 మీటర్ లెంత్, ఒక 3 అడుగుల దూరాన్ని పెట్టుకోవాలి 2 కాళ్ళ మధ్యన.
శ్వాసని తీసుకుంటూ 2 చేతులు భుజానికి సమాంతరంగా తీసుకురావాలి. మీ కుడి పాదాన్ని నెమ్మదిగా సైడ్కి తిప్పాలి. పక్కకి తిప్పుతూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాసని విడిచిపెడుతూ కుడి చేతితో కుడి పాదాన్ని పట్టుకుంటూ మీ ఎడమ చేతి వేళ్ళ చిగురుల్ని చూడాలి. మీ కుడి చేతి వేళ్లతో కుడి పాదాన్ని పట్టుకుంటూ ఎడమ చేతి యొక్క చిగుర్ల వైపే చూడాలి. మోకాళ్ళు ఎక్కడ కూడా వంచరాదు. ఆసన స్థితిలో 1 నుంచి 2 శ్వాసలు నెమ్మదిగా తీసుకుంటూ నెమ్మదిగా విడిచిపెట్టాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ 2 చేతులు భుజాలకి సమాంతరంగా తీసుకువస్తూ మీ ఎడమ పాదాన్ని ఎడమ వైపుకు తిప్పుతూ మీ ఎడమ చేతితో శ్వాసని విడిచిపెడుతూ ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. మీ కుడి చేతి యొక్క చేతి వేళ్ల చిగురుల్ని చూడాలి. మీరు ఆసన స్థితిలో 1 నుంచి 2 శ్వాసలు నెమ్మదిగా తీసుకోవాలి. నెమ్మదిగా శ్వాసని విడిచిపెట్టాలి. శ్వాస తీసుకుంటూ భుజాలకి సమాంతరంగా చేతుల్ని తీసుకువస్తూ నెమ్మదిగా చేతుల్ని దించుతూ ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. నిల్చునే ఆసనాలు పూర్తయ్యాయి. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చుంటే కూర్చునే ఆసనాలు సాధన చేద్దాం. అందరూ కూడా కాళ్ళ 2 కూడా ముందుకు చాచుతూ దండాసన స్థితిలోకి రావాలి. 2 చేతులు మీ పిరుదలకి ఇరుపక్కల నేలపైన పెట్టుకుంటూ 2 కాళ్ళని ముందుకి చాచి పెట్టి కూర్చోవాలి. దండాసన స్థితిలో ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోండి. శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. తరువాత 2 పాదాలని దగ్గరగా తీసుకుంటూ భద్రాసనం చేద్దాం. 2 పాదాలని నెమ్మదిగా దగ్గరగా తీసుకుంటూ భద్రాసన స్థితిలోకి వద్దాం. 2 కాళ్ళని బాగా మడమల్ని మీ మూలాధార చక్రకి తాకే విధంగా మడమలు 2 కూడా దగ్గరగా తీసుకోవాలి. ఆసన స్థితిలో 1 నుంచి 4 శ్వాసల్ని నెమ్మదిగా తీసుకుంటూ నెమ్మదిగా విడిచిపెట్టాలి. ప్రశాంతంగా కళ్ళని మూసి ఆసన స్థితిలో ఉండాలి. ఒక నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. మరలా దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. ఆ శ్వాసని కూడా నెమ్మదిగా విడిచిపెడుతూ మరలా కాళ్ళని దండాసన స్థితికి నెమ్మదిగా ముందుకు తీసుకొస్తూ ఒక దీర్ఘ శ్వాస తీసుకోవాలి. తరువాత ఆసన వజ్రాసనము. వజ్రాసనాన్ని సివియర్గా మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు సాధన చేయరాదు. నెమ్మదిగా కాళ్ళని మడిచి వజ్రాసన స్థితికి రావాలి. వజ్రాసన స్థితిలో 1 నుంచి 4 శ్వాసలు నెమ్మదిగా తీసి 2 చేతులు అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మీ తొడకండరాల పైన పెట్టుకుంటూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ నిదానంగా శ్వాసని విడిచిపెట్టండి. మరలా శ్వాసని తీసుకుంటూ ఆ శ్వాసని కూడా నెమ్మదిగా విడిచిపెట్టండి. ఆసన స్థితిలో అలానే ఉంచుతూ శ్వాసని గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా మీరు శ్వాసని తీసుకుంటూ మోకాళ్ళ పైకి వస్తే తరువాత ఆసన అర్ధ ఊష్ట్రాసన. మోకాళ్ళ పైకి రావాలి. కాళ్ళ మధ్య ముడుకుల మధ్య కొంచెం దూరాన్ని మెయింటైన్ చేస్తూ మీ 2 చేతుల్ని నడుం పైన పెట్టుకోవాలి. 2 చేతుల్ని నడుం పైన పెట్టుకుంటూ మీకు ఎంత శరీరం సహకరిస్తే అంత మెడని ఛాతిని తలని వెనక్కి వాల్చుతూ అర్ధ ఊష్ట్రాసన స్థితిలో ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు. శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ ఉంటారు. 1 నుంచి 2 శ్వాసలు తీసుకుంటూ విడిచిపెడుతూ నెమ్మదిగా పైకి వస్తూ శ్వాస విడిచిపెట్టాలి. మరలా వజ్రాసన స్థితిలోకి రావాలి. మీ శరీరాన్ని వజ్రాసన స్థితిలోకి తీసుకొచ్చి అలానే కూర్చోవాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. తరువాత ఆసన వజ్రాసనాన్ని రిలీజ్ చేస్తూ వక్రాసన స్థితికి రావాలి. దండాసన స్థితికి నెమ్మదిగా మీ కాళ్ళని ముందుకు తీసుకురావాలి. 2 కాళ్ళని ముందుకు తీసుకొస్తూ దండాసనం చేద్దాం. దండాసన స్థితిలో ఉంటూ తరువాత ఆసన వక్రాసనము. మీ కుడి కాలుని మడిచి కుడి కాలు ముడుకు ఆకాశం వైపు చూస్తున్నట్టు పెట్టుకోవాలి. మీ కుడి చేతిని వెనక్కి సపోర్ట్గా పెట్టుకోవాలి. మీ ఎడమ చేతిని శ్వాస తీసుకుంటూ పైకెత్తాలి. మీ ఎడమ చేతిని కుడి పాదం పక్కనే నేలపైన పెడుతూ మీ కుడివైపు భుజానికి సమాంతరంగా తలని తిప్పి వెనక్కి చూడాలి. మీ కుడివైపు వెనక్కి చూడాలి అందరూ కూడా. మీ ఎడమ చేతిని కుడి పాదం చిటికన వేళ్ళ పైన పక్కనే పెట్టాలి.
మీరందరూ కూడా కుడివైపు వెనక్కే చూడాలి. మీ మెడని షోల్డర్కి, భుజానికి సమాంతరంగా తిప్పుతూ వెనక్కి చూడాలి. 1 నుంచి 2 శ్వాసల్ని నెమ్మదిగా తీసుకుంటూ ఆ శ్వాసల్ని నెమ్మదిగా విడిచిపెట్టాలి. నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకెత్తుతూ నేలపైన పిరుదు పక్కన పెడుతూ మీ కాళ్ళని నెమ్మదిగా స్ట్రైట్గా తీసుకురావాలి. తరువాత మీ ఎడమ కాళ్ళని మడిచి మీ ఎడమ చేతిని వెనక్కి సపోర్ట్గా పెట్టుకోవాలి. మీ కుడి చేతిని శ్వాసను తీసుకుంటూ పైకెత్తాలి. ఆ కుడి చేతిని ఎడమ పాదం చిటికన వేళ్ళ దగ్గర పెడుతూ మీ ఎడమ వైపు మీ భుజాన్ని సమాంతరంగా మెడని తిప్పాలి. భుజానికి సమాంతరంగా వెనక్కి ఎడమ వైపే చూడాలి. అందరూ కూడా ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. శ్వాసని విడిచిపెడుతూ ఉండండి ఆసన స్థితిలో. 1 నుంచి 2 శ్వాసల్ని తీసుకోవాలి. శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. నెమ్మదిగా మీ కుడి చేతిని పైకెత్తుతూ ఆ చేతిని నెమ్మదిగా నేలపైన పెడుతూ దండాసన స్థితికి శరీరాన్ని తీసుకురావాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. ఇప్పుడు నిల్చునే ఆసనాలు పూర్తయ్యాయి, కూర్చునే ఆసనాలు పూర్తయ్యాయి. తరువాత పడుకునే ఆసనాలు, ప్రోన్ పొజిషన్ ఆసనాసు. మీ పొట్టని నేల కాంచిపెట్టి మకరాసన స్థితికి శరీరాన్ని తీసుకురావాలి. మకరము అంటే మొసలి పోలిన ఆసన స్థితికి మన దేహాన్ని తీసుకురావాలి. మీ గడ్డాన్ని నేలపైన పెడుతూ మీ పొట్టని ఛాతిని నేలకి ఆంచిపెట్టి పడుకోవాలి. కాళ్ళు కొంచెం దూరం పెట్టాలి. మీ గడ్డానికి 2 చేతులు నేలపైన పెడుతూ కాళ్ళని కొంచెం 1 అడుగు దూరాన్ని చాచుతూ మీ కుడి వైపుకి ముఖాన్ని తిప్పుతూ మకరాసన స్థితిలో 1 నుంచి 4 దీర్ఘమైన శ్వాసల్ని తీసుకోవాలి. శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ అలానే మకరాసన స్థితిలో శరీరానికి విశ్రాంతినివ్వాలి. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటారు, నెమ్మదిగా శ్వాసని విడిచిపెడతారు. తరువాత ఆసన భుజంగాసన. 2 కాళ్ళని దగ్గరగా పెట్టుకుంటారు. చేతులు మీ భుజాల కింద నేలపైన పెడుతూ శ్వాసను తీసుకుంటూ మీకు ఎంత వీలైతే అంత నడుముని పైకెత్తుతూ భుజంగాసన స్థితికి రావాలి. భుజంగాసనాన్ని నడుముని, మెడని, తలని పైకెత్తాలి. ఆసన స్థితిలో 1 నుంచి 2, 3 శ్వాసలు నెమ్మదిగా తీసుకుంటారు. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడతారు. మీ యొక్క నడుము నొప్పిని తగ్గించే అద్భుతమైన ఆసన ఈ భుజంగాసన. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ మీ యొక్క గడ్డాన్ని నేలకు పెడుతూ మకరాసనంలో విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి సమయంలో ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుంటారు. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడతారు. తరువాత ఆసన సలభాసన. సలభము అంటే మిడత పోలిన ఆసన తీసుకురావాలి. మన చేతులు 2 మీ తొడకండ్రాల కింద పెడుతూ మీ గడ్డాన్ని నేలపైన పెడుతూ ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుంటూ భూమికి వీలున్నంత ఎత్తులో మీ కాళ్ళని ఒక జానడెత్తులో పైకెత్తాలి. గడ్డాన్ని నేలపైన ఉంచాలి. మీ యొక్క వెన్నెముకని దృఢత్వాన్ని పెంచుతుంది ఈ ఆసన. మీ గడ్డాన్ని అలాగే నేలపైన ఉంచుతూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ కాళ్ళని నెమ్మదిగా దించాలి కిందకి. మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ప్రోన్ పొజిషన్ ఆసనాలు పూర్తయ్యాయి. తరువాత వెల్లకిలా తిరిగే చేసే ఆసనాలు, సుపైన్ పొజిషన్ ఆసనాలు చేద్దాం. నెమ్మదిగా కుడివైపు నుంచి మీ వీపుని నేల కాంచిపెట్టు పడుకోవాలి. అమృతాసనంలోకి మీ శరీరాన్ని తీసుకురావాలి. నెమ్మదిగా కుడివైపు నుంచి మీ యొక్క శరీరాన్ని తిప్పుతూ మీ యొక్క నడుముని నేలకి ఆంచి పెడుతూ పాదాలు కొంచెం దూరం పెడుతూ ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోండి. శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. తరువాత ఆసన సేతుబంధాసన. మీ పాదాలు 2 మడిచి ముడుకుల్ని ఆకాశం వైపు చూసే విధంగా పెట్టుకుంటూ మీ పాదాల యొక్క పట్టీలు పెట్టుకునే చోటు యాంకిల్ దగ్గర లాక్ చేస్తూ 2 చేతులతో మీ తలని, మెడని, భుజాన్ని నేలపైన ఉంచుతూ నడుముని ఎంత వీలుంటే అంత పైకి నడుముని వెత్తాలి. సేతుబంధాసన ఒక బ్రిడ్జిని ఎలా అయితే వంతెన నిర్మిస్తారో మన శరీరాన్ని అలానే సేతుబంధాసన స్థితిలోకి తీసుకురావాలి. 1 నుంచి 2 శ్వాసలు నెమ్మదిగా తీసుకోవాలి. శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ మీ యొక్క నడుముని కిందకు దించుతూ 2 కాళ్ళని ముందుకు చాచుతూ అమృతాసన స్థితికి మీ దేహాన్ని తీసుకురావాలి.
ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోండి. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. తరువాత ఆసన ఉత్తానపాదాసన. మీ చేతులు 2 తొడ పక్కనే నేలపైన పెడుతూ మీ 2 కాళ్ళు దగ్గరగా పెట్టుకుంటూ శ్వాసని తీసుకుంటూ పాదాలు 2 భూమికి ఒక జానడెత్తులో పైకి లేపుతూ అలానే ఉంచాలి. తలని నేలపైన ఉంచాలి. పాదాలు 2 భూమికి ఒక జానడెత్తులో పైకెత్తుతూ ఉత్తానపాదాసనములో ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుందాం. ఆ శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ 2 కాళ్ళని నేలపైన పెడుతూ అమృతాసన స్థితికి శరీరాన్ని తీసుకొద్దాం. ఒక దీర్ఘమైన శ్వాసని తీసేసుకోండి. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడుతూ తరువాత ఆసన అర్ధహలాసన. మీ చేతులు 2 తొడకండ్రాల కింద నేలపైన పెడుతూ కాళ్ళు 2 పాదాలు ఆకాశం వైపు చూస్తున్నట్టు పాదాలు 2 పైకెత్తాలి. 2 కాళ్ళని మీ అరిపాదాలు ఆకాశం వైపు చూస్తున్నట్టు ఈ ఆసనంలో అలాగే 1 నుంచి 3 శ్వాసలు నెమ్మదిగా తీసుకుంటారు, నెమ్మదిగా విడిచిపెడతారు. అర్ధహలాసనము. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ 2 కాళ్ళని కిందకి దించి అమృత ఆసన స్థితిలో విశ్రాంతిని ఇద్దాం దేహానికి. తరువాత ఆసన ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోండి. శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి. తరువాత ఆసన పవనముక్తాసన. 2 కాళ్ళని మడిచి మోకాళ్ళకి మీ గెడ్డాన్ని తాకించే విధంగా తీసుకురావాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోండి. 2 చేతులతో 2 ముడుకుల్ని లాక్ చేయండి. శ్వాసని విడిచిపెడుతూ మీ యొక్క మోకాళ్ళ దగ్గరికి మీ గెడ్డాన్ని శ్వాసని విడిచిపెడుతూ తాకించండి. ఆసన స్థితిలో 1 నుంచి 2 శ్వాసల్ని నెమ్మదిగా తీసుకుంటారు. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడుతూ ఆసనములో అలానే మీరు ఉంటారు. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ 2 కాళ్ళని ముందుకు చాచుతూ ప్రశాంతంగా అమృతాసనంలో ఉందాం. అందరూ కూడా మీ అరచేతుల్ని ఆకాశం వైపు చూసే విధంగా పెట్టుకోవాలి. మీ కాళ్ళు 2 అడుగుల దూరాన్ని పెడుతూ ఆసనాలు ఇక్కడితో పూర్తయ్యాయి. మన దేహానికి విశ్రాంతినిచ్చి అమృతాసనంలో అలానే ఉంచుదాం. మీ కాళ్ళ వేళ్ళ నుంచి అరచేతులు ఆకాశం వైపు చూడాలి. పాదాల మధ్య 2 అడుగుల దూరాన్ని తీసుకోవాలి. అరచేతులు నేలపైన పెట్టండి. చేతులు 2 కూడా నేలపైన పెడుతూ అరచేతుల్ని ఆకాశం వైపు చూస్తునే విధంగా పెట్టుకుంటూ మన శరీరానికి సంపూర్ణ విశ్రాంతినిద్దాం. మీ కాళ్ళ వేళ్ళ నుంచి తల వెంట్రుకు వరకు శరీరంలో అంతర్గతంగా ఉండే శరీరవయవాళ్ళు, బాహ్య రూపంలో మనకి కనిపిస్తున్న శరీరవయవాళ్ళు సంపూర్ణ విశ్రాంతి చెందాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే మనస్సుని పెడుతూ శరీరానికి సంపూర్ణ విశ్రాంతినివ్వాలి. 1 నుంచి 3 దీర్ఘమైన శ్వాసల్ని తీసుకోండి. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి. మీ శరీరానికి సంపూర్ణ విశ్రాంతినివ్వండి. ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే మనస్సు పెడుతూ మీ దేహానికి సంపూర్ణ విశ్రాంతినివ్వాలి. డీప్లీ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కాళ్ళ వేళ్ళ నుంచి తల వెంట్రుక వరకు శరీరంలో ప్రతి ఒక్క అవయము కూడా సంపూర్ణ విశ్రాంతి చెందాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే మనస్సు పెట్టాలి. మీ శరీరానికి సంపూర్ణ విశ్రాంతినివ్వాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే మనస్సుని ఉంచుతూ మీ శరీరానికి సంపూర్ణ విశ్రాంతినివ్వాలి. మీ కాళ్ళ వేళ్ళ నుంచి తల వెంట్రుకు వరకు బాహ్య రూపంలో కనిపించే శరీర అవయవాళ్ళు, అంతర్గతంగా లోపల ఉండే శరీర అవయవాళ్ళు సంపూర్ణ విశ్రాంతి చెందాలి. అందరూ కూడా మీ కుడి చేతిని దిండి వలె పెట్టుకుంటూ కుడివైపుకు నెమ్మదిగా తిరగాలి.
కుడి చేతిని దిండి వలె పెట్టుకుంటూ కుడివైపునకు నెమ్మదిగా తిరగాలి. దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. మీ ఎడమ చేతిని గుండెకి ఇరుపక్కల నేలపైన పెడుతూ కళ్ళు తెరవకున్నా మీ మీ స్థానాల్లో లేచి కూర్చోవాలి. కళ్ళు తెరవకున్నా మీ మీ స్థానాల్లో లేచి కూర్చోవాలి. మీ వెన్నెముకని నిటారుగా ఉంచాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్నే గమనిస్తూ ఉండాలి. మీ 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకోవాలి. మీ చూపుడు వేని మీ బొటన వేన్ని కలిపి చిగురుల్ని కలిపి మీ మోకాళ్ళ పైన 2 చేతులను పెట్టుకోవాలి. చిన్ముద్రలో ప్రతి ఒక్కరు కూడా మీ చిన్ముద్రలో మీ చేతుల్ని తీసుకొచ్చి పెట్టాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోండి, శ్వాసని విడిచిపెట్టండి. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. తరువాత ప్రాణాయామ సాధనలోకి వెళ్దాం. ముందుగా కపాలభాతి. ఒక రౌండ్కి 15 నుంచి 20 స్ట్రోకులు చేద్దాం. మళ్ళీ గ్యాప్ ఇచ్చి సెకండ్ రౌండ్లోకి వెళ్దాం. మళ్ళీ గ్యాప్ ఇచ్చి థర్డ్ రౌండ్లోకి వెళ్దాం. కపాలభాతి ప్రతి ఒక్కరం చేద్దాం. కపాలం అంటే పుర్రే, బాతి అంటే ప్రకాశింపజేయడం. మన మెదడులో ఉండే నాడుల్ని ఉత్తేజపరచడమే ఈ యొక్క కపాలభాతి సాధన. శ్వాసని ఫోర్స్ఫుల్గా బయటికి విడిచిపెట్టాలి. పొట్టని లోపలికి లాగాలి. ఏకకాలంలో పొట్ట లోపలికి లాగడం, శ్వాస బయటికి విడిచిపెట్టడం జరగాలి. నేను ఒక్కసారి చేస్తాను, ప్రతి ఒక్కరూ అలానే కంటిన్యూగా ఒక రౌండ్కి 20 టైమ్స్ చేయాలి. స్టార్ట్. కపాలభాతి. వెన్నెముక నిటారుగా ఉంచుకోవాలి. మనస్సుని శ్వాస మీదే ఉంచాలి. కళ్ళని ప్రతి ఒక్కరు మూసి దృష్టిని భ్రూమధ్యమున కేంద్రీకరిస్తూ స్టార్ట్ చేయాలి. స్టార్ట్. కపాలభాతి ఫస్ట్ రౌండ్. స్టాప్. స్టాప్. శ్వాసని గమనించాలి. మీ వెన్నెముకని నిటారుగా ఉంచాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. మీ వెన్నెముక మాత్రం నిటారుగా ఉండాలి ప్రాణాయామ సాధన సమయంలో. ఇప్పుడు రెండవసారి కూడా కపాలభాతి చేద్దాం. స్టార్ట్. సెకండ్ రౌండ్ కపాలభాతి. స్టాప్. శ్వాసని గమనించాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే మనస్సుని పెట్టాలి. ఒక దీర్ఘమైన శ్వాసని నిదానంగా తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసని విడిచిపెట్టాలి. వెన్నెముకని నిటారుగా పెట్టుకోవాలి. మూడో రౌండ్ కూడా కపాలభాతి చేద్దాం. స్టార్ట్. థర్డ్ రౌండ్ కపాలభాతి. స్టాప్. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే మనస్సుని పెట్టాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. మీ వెన్నెముక మాత్రం నిటారుగా ఉండాలి. ఎక్కడ నడుముని వాల్చొద్దు. తరువాత ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామ. మీ ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకోవాలి. మీ కుడి చేతి యొక్క బొటన వేళ్లతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేయాలి. మీ కుడి చేతి యొక్క బొటన వేళ్లతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేస్తూ మీ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా శ్వాసని లోపలికి తీసుకోవాలి. మీ కుడి చేతి ఉంగరపు వేళ్లతో మీ ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేస్తూ కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచివేస్తూ శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. కుడి ముక్కు రంధ్రం ద్వారా విడిచిపెట్టిన వెంటనే మరలా కుడి ద్వారానే శ్వాసని నిదానంగా తీసుకోవాలి. కుడిని మూసివేస్తూ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా శ్వాసని విడిచిపెట్టాలి. మరలా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా లెఫ్ట్ సైడ్ నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ని క్లోజ్ చేస్తూ రైట్ని ఓపెన్ చేస్తూ శ్వాసని విడిచిపెట్టాలి. మరలా రైట్ సైడ్ నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రైట్ని క్లోజ్ చేస్తూ లెఫ్ట్ని ఓపెన్ చేస్తూ శ్వాసని విడిచిపెట్టాలి.
అలాగే శ్వాసక్రియల్ని సాగిస్తూ మనస్సుని శ్వాస మీదే పెట్టాలి. దృష్టిని భ్రూమధ్యన నిలుపుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ నాడీ శోధన ప్రాణాయామం చేయాలి. నెమ్మదిగా ఎడమ ద్వారా శ్వాస తీసుకుంటారు. ఎడమని మూసివేస్తూ కుడి ద్వారా శ్వాసని విడిచిపెడతారు. కుడి ద్వారా నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ కుడిని మూసివేస్తూ ఎడమ ద్వారా శ్వాసని విడిచిపెడతారు. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే మనస్సుని పెడుతూ ప్రాణాయామం సాధన చేయాలి. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ స్టాప్ 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 హ్యాండ్ని నెమ్మదిగా రిలీజ్ చేయాలి. తరువాత ప్రాణాయామం శీతలి ప్రాణాయామం. మన శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేది ఈ శీతలి ప్రాణాయామం. 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకుంటూ ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోండి. ఆ శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ మీ నాలికని ఎంత బయటికి తీస్తే అంత బయటికి తీసి చిన్న రంధ్రము వలె నాలికని చేసుకోవాలి. ఆ నాలుక మధ్యలో వెళ్ళి నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ ఆ నాలిక లోపలికి తీసి పెదవుల్ని మూసివేస్తూ ముక్కు రంధ్రాల ద్వారా నిదానంగా శ్వాసని విడిచిపెట్టాలి. మీ నాలికని నెమ్మదిగా బయటికి తీయాలి. ఆ నాలిక చిన్న రంధ్రం వలె చేస్తూ ఆ నాలిక ద్వారా శ్వాసని లోపలికి తీసుకోండి. ఆ శ్వాసని ముక్కు రంధ్రాల ద్వారా నెమ్మదిగా విడిచిపెట్టండి. అలాగొక 5 సార్లు పునరావృతం చేయండి ఈ ప్రాణాయామాన్ని. నాలుకని బయటికి తీసుకోవాలి, రంధ్రం వలె చేయాలి, శ్వాస పీల్చాలి. శ్వాస పీల్చిన తర్వాత పెదవుల్ని మూసివేస్తూ ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. శీతలి ప్రాణాయామ మన శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేది ఈ ప్రాణాయామం. మీ నాలుకని బయటికి తీయాలి, నెమ్మదిగా శ్వాసని పీల్చాలి, పెదవుల్ని మూసివేస్తూ ముక్కు రంధ్రాల ద్వారా నిదానంగా శ్వాసని విడిచిపెట్టాలి. వెరీ గుడ్. స్టాప్ స్టాప్. నెమ్మదిగా శ్వాసని తీసుకుందాం, నెమ్మదిగా శ్వాసని విడిచిపెడదాం. తరువాత ప్రాణాయామం భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. భ్రామరీ ప్రాణాయామం మన మెదడులోని నాడుల్ని, వెన్నులో నాడుల్ని ఉత్తేజపరుస్తుంది. మీ బొటన వేళ్లతో మీ 2 చెవులు రంధ్రాల్ని మూసివేయాలి. మీ చూపుడు వేళ్లతో మీ కనురెప్పల్ని మూసివేయాలి. మీ మధ్య వేళ్లతో ముక్కు రంధ్రాలపైన అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. మీ ఉంగరపు వేళ్లతో పై పెదవిని, చిటికెన వేళ్లతో కింద పెదవిని మూసివేస్తూ సన్ముఖిని ముద్ర అంటారు దీన్ని. ఈ సన్ముఖిని ముద్రలోనే ఈ భ్రామరీ ప్రాణాయామం సాధన చేయాలి. దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. శ్వాస అయిపోయేంత వరకు మకార ఉచ్చరణని ఉచ్చరించాలి. లౌడ్గా కొంచెం గట్టిగా శబ్దాన్ని ఉచ్చరిస్తూ భ్రామరీ సాధన చేయాలి. మరలా శ్వాస తీసుకుంటూ మరలా 2nd రౌండ్ చేయాలి. అలాగే 5 రౌండ్లు చేయాలి భ్రామరీ ప్రాణాయామము. మరలా శ్వాస తీసుకుంటూ 3వసారి కూడా భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. మరలా శ్వాస తీసుకుంటూ మరలా ఇంకొకసారి భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. మన మెదడులో నాడులు, మన వెన్నులో నాడులు ఉత్తేజపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ భ్రామరీ ప్రాణాయామం. నెమ్మదిగా చేతుల్ని రిలీజ్ చేస్తూ చిన్ముద్రలోకి తీసుకురావాలి. చివరిగా ధ్యాన క్రియని సాగిద్దాం. మన కల్పన గారు రావాలి. వెన్నెముకని నిటారుగా పెట్టుకుంటూ 2 చేతుల్ని చిన్ముద్రలో పెడుతూ కళ్ళు మూసుకుందా. అరచేతులు 2 చిన్ముద్రలో మోకాలపై పెట్టుకుందా. ఒక సాధారణమైన శ్వాస తీసుకుందా. నెమ్మదిగా విడిచిపెట్టేద్దాం. ఇంకో దీర్ఘమైన శ్వాస తీసుకుందా. నెమ్మదిగా వదిలేద్దాం. మీ చుట్టూ వినిపిస్తున్న శబ్దాలను గమనించండి.
సముద్రపు అలల శబ్దాలు, బయట మనుషులు మాట్లాడుకుంటున్న శబ్దాలు, ఎలాంటి శబ్దాలు వినిపిస్తున్నా గమనించండి. కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా శబ్దాలను గమనించండి. మీ శరీరాన్ని గమనించండి. భగవంతుడిచ్చిన అందమైన మీ శరీరాన్ని గౌరవించండి. మీ శరీరాన్ని ఆరాధించండి. మీ శరీరాన్ని ప్రేమించండి. భగవంతుడిచ్చిన అందమైన మీ శరీరాన్ని ప్రేమించండి. కుడి పాదము, కుడి మోకాలు, కుడి తొడ. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటారు, నెమ్మదిగా విడిచిపెట్టేస్తారు. ఎడమ పాదము, ఎడమ మోకాలు, ఎడమ తొడ. ఒక దీర్ఘంగా శ్వాస తీసుకుందాం, నెమ్మదిగా విడిచిపెట్టేద్దాం. జననాంగాలు, పొత్తి కడుపు. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడిచిపెట్టేసేయండి. పొట్ట, పొట్ట పై భాగం, విశ్రాంతి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటారు, నెమ్మదిగా విడిచిపెట్టేస్తారు. ఛాతీ, కుడి భుజము, కుడి చెయ్యి, విశ్రాంతి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటారు, నెమ్మదిగా విడిచిపెట్టేస్తారు. ఎడమ భుజము, ఎడమ చెయ్యి, విశ్రాంతి. ముఖము, తల, మీ తల వెనుక భాగం, విశ్రాంతి. ఒక దీర్ఘంగా శ్వాస తీసుకుందాం, నెమ్మదిగా విడిచిపెట్టేద్దాం. టోటల్ యువర్ హోల్ బాడీ రిలాక్స్. మీ పూర్తి శరీరానికి ఎంతో విశ్రాంతినిస్తున్నారు, గమనించండి. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. మీ పూర్తి శరీరము ఎంతో విశ్రాంతినిస్తున్నారు, గమనించండి. మీ పూర్తి శరీరానికి విశ్రాంతినిస్తున్నారు, గమనించండి.
మీ ఆలోచనలు గమనించండి. ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని అడ్డుకోవద్దు, ఆపుకోవద్దు. ఆలోచనలు గమనిస్తూ ఉంటారు. మీ భావాలను గమనించండి. మీ భావాల్ని గమనించండి. మీ మనస్సును గమనించండి. మీ మనసును గమనించండి. మీ శ్వాసను గమనించండి. మీరు పీల్చే ప్రతి శ్వాస మీ శరీరానికి ఎంతో శక్తినిస్తుంది, గమనించండి. మీరు పీలుస్తున్న ప్రతి శ్వాస మీ శరీరానికి ఎంతో శక్తినిస్తుంది, గమనించండి. మీరు విడిచిపెట్టే ప్రతి శ్వాస మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది, గమనించండి. మీరు విడిచిపెడుతున్న ప్రతి శ్వాస మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది, గమనించండి. మీ శరీరాన్ని గమనించండి. మీ శరీరాన్ని గమనించండి. మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ మీకు సంపూర్ణం అనిపించినప్పుడు అరచేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా, అతి నెమ్మదిగా, స్లోలీ గ్రాడ్యువలీ ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా, అతి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు అందరం కలిసి సంకల్పం డాక్టర్ గారు జగదీష్ గారు మన చేత చేయిస్తారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారి తరపున నేను ఈ యొక్క సంకల్పాన్ని నేను చదవబోతున్నాను. దయచేసి అందరూ కూడాను మీ కుడి చేతిని ఇలా చాపి మనం సంకల్పాన్ని చేయబోతున్నాం. నేను చెప్పిన పదాలను మీరు వర్డ్స్ని స్టేట్మెంట్ మీరు కూడాను పలకడానికి ప్రయత్నం చేయండి. మనస్సును నిత్య సమస్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరటానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణబద్ధుడవుతానని ప్రమాణం చేస్తున్నాను. మనం స్టార్టింగ్ ప్రేయర్తో ఈ యోగాని ప్రారంభించాం. ఇప్పుడు క్లోజింగ్ మంత్ర కూడా చేద్దాం. అందరూ కూడా నడుముని నిటారుగా పెట్టుకుంటూ చేతులు రెండు కూడా నమస్కార ముద్రలో ఛాతీ దగ్గర పెట్టుకోవాలి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. ఆ శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. నేను మంత్రాన్ని చెప్తుంటే తర్వాత కూడా మీరు కూడా ఉచ్చరించాలి. వెన్నెముక నిటారుగా పెట్టుకుందాం. మనస్సుని శ్వాస మీదే పెడుతూ
ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భార్గవే. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు రెండు కూడా నెమ్మదిగా రబ్ చేసుకుంటూ తేలికగా కళ్ళని అత్తుకొని కళ్ళు తెరిచి హస్తరేఖల్ని చూడాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దయచేసి ఎవరూ లేవద్దు, మీ మీ స్థానాల్లో అలానే కూర్చోవాలి. మనకి కలెక్టర్ గారు సందేశాన్ని అందిస్తారు. దయచేసి ఎవ్వరూ కూడా మీ మీ స్థానాల్లో నిశ్శబ్దం వహిస్తూ కూర్చోవాలి, ఎవ్వరూ లేవరాదు. ప్రోగ్రాం ముగిసిందండి. ఇప్పుడు మనకి ఈ యొక్క వీటిని ఉద్దేశిస్తూ మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు రెండు మాట్లాడతారు. ఆ తర్వాత గౌరవ కలెక్టర్ గారు కూడాను వారి సందేశాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈ 20 నిమిషాల పాటు మనం చేస్తే ఎంత ప్రశాంతతనిచ్చిందో మనం గమనించవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, సముద్రం ఒడ్డున ఈ యోగాంధ్ర ఫెస్టివల్ జరపడం చాలా మన ఈ మత్స్యకార తీర గ్రామస్తులందరి అదృష్టం. యోగా అంటే శరీరం, శ్వాస, మనసు ఈ మూడింటి కలయికే యోగా. ఇది చేసేటప్పుడు ఈ మూడు కలుస్తాయి కనుక మనకు మనసు ప్రశాంతతనిస్తుంది. దీన్ని కనుక మనం రోజు మన ఇంట్లో చేసుకోగలిగితే, ఇప్పుడు చూడండి, మీరు గమనించండి మన మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. అలాగే ప్రతిరోజు మీరు ఇంట్లో ఇదేదైతే ఈ ప్యాటర్న్ చెప్పారో దీన్ని మనం చేయగలిగితే తప్పకుండా మనకి ఆరోగ్యమైనటువంటి శరీరం, ఆనందమైనటువంటి మనశ్శాంతి లభిస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి గత 3 రోజులుగా అహర్నిశలు కృషి చేసినటువంటి జిల్లా యంత్రాంగానికి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. అందరికీ నమస్కారం. యోగా ఆంధ్ర మన మత్స్యకార్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఇది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గోండు శంకర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన మన మత్స్యకార్ గ్రామం నుంచి, ఫిషర్మెన్ విలేజెస్ నుంచి చాలామంది వచ్చారు. మన శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. అందరికీ నమస్కారాలు చెప్తూ, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇది ఫిక్స్ చేసినప్పుడు నేను ఒకటి గమనించాను. మత్స్యకారు కోసం యోగా ఎందుకు పెట్టాలి? వాళ్ళు ముందుగానే ఫిట్ ఉంటారు, ప్రతిరోజు వేటకి వెళ్తారు, స్విమ్మింగ్ కూడా చేస్తారు. అయినా సరే యోగా మన మత్స్యకారు కోసం ఎందుకు అంటే, ఎమ్మెల్యే గారు చాలా కరెక్ట్గా చెప్పారు, మనసు శాంతి కోసం. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఉంటుంది, అది మీ అందరికీ ఇంచుమించుగా ఉంది. బట్ కానీ మనసు శాంతిగా, ఒక మెంటల్ పీస్గా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది ప్రతిరోజు ఒక అరగంట, ఒక 40 నిమిషాలు మాత్రమే. మీ దగ్గర ఒక కురవాళ్ళ దగ్గర యూట్యూబ్లో, మొబైల్ ఫోన్లో యూట్యూబ్ కూడా చూస్తూ మీరు ఇది చేయవచ్చు. ఇది కాకుండా మన ట్రైనర్స్ కూడా విలేజ్ వారీగా మనం కొన్ని పెట్టడం జరిగింది. సో దయచేసి వాళ్ళు కూడా అడిగి మీరు ప్రతిరోజు
ఒక అరగంట 40 నిమిషాలు మీరు ఇస్తే అందరూ చాలా మెంటల్గా ఫిట్ అవుతారు. ఇది కాకుండా మన శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది ఇక్కడ వచ్చే ఉన్నారు. మీరు కూడా గమనించవచ్చు, మన ఒకవైపు సముద్రం ఉంది, ఒక డిఫరెంట్ సౌండ్గా వస్తుంది, వేవ్ సౌండ్గా వస్తుంది. దీంతో మనం ఇది యోగా ఇప్పుడు మనం చేయగలిగాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర, మీ పార్క్ దగ్గర, లేకపోతే ఎక్కడన్నా ఒక ఓపెన్ ప్లేస్లో మీరు యోగా కూడా చేయొచ్చు. సో దయచేసి అందరూ ఈ యోగా యాజ్ ఒక డైలీ యాక్టివిటీ మీరు కంటిన్యూ చేస్తూ నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు మన జాయింట్ కలెక్టర్కి, ఆర్డీఓ గారికి, ఆయుష్ టీమ్కి, పొలిటికల్గా మన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా భారీగా వచ్చారు. అండ్ ఒకటి అంటే ఇది మనం కంటిన్యూ చేయాలి, అది నేను అందరికీ కోరుతుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరు శ్రీలీలని ఎవరు తెచ్చేయాల్సింది. గౌరవ పెద్దగనగలపేట సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. సార్ కొంచెం ఎంపీటీసీ గారండి, ఎంపీటీసీ. సార్ అంటే ఎంపీటీసీ గారు మాట్లాడతారా? గౌరవైన జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన ఆర్డీ మేడం గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్, బొకేలు ఇస్తారట. సార్ చిన్న పెద్దగనగల సార్ ఇటు రండి, ఇటు సార్ సెంటర్ రండి. అమ్మ కొంచెం ముందు రండి. గౌరవ జిల్లా కలెక్టర్ వారికి పెద్దగనగలపేట గ్రామ పంచాయతీ మరియు శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందినటువంటి మత్స్యకారుల తరపున సత్కరిస్తున్నారు. అదేవిధంగా మన గౌరవ ఆర్డీఓ మేడం గారికి కూడాను మత్స్యకార సమాజం తరపున సత్కరిస్తూ ఉన్నారు. మరియు డీడీ ఫిషరీస్ సార్ డీడీ ఫిషరీస్ వారికి కూడా సత్కరిస్తూ ఉన్నారు. మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి సార్ గౌరవ ఎమ్మెల్యే గారికి వెళ్ళు బాగా వెళ్ళు అటెళ్ళు. వస్తున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు కలెక్టర్ గారు 5,000 జనాభా ఇచ్చారు. అలాగే మేము ఈ కార్యక్రమాన్ని అక్కడ మిగతా మన కలెక్టర్ గారి డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఎన్ఆర్జీసీ అనేక డిపార్ట్మెంట్ల నుండి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటే అది కలెక్టర్ గారు, మా స్థానిక ఎమ్మెల్యే గారు. అలాగే ఇది గ్రామాల నుండి వచ్చినంటే ఎంపీటీసీలు, మన మత్స్యకారు సొసైటీ ప్రెసిడెంట్లు,
ఈ యొక్క మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్లు ఇలాగ స్టేజ్ మీదకి వస్తే బాగుంటుందని కోరుకుంటాను. అలాగే ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారంటే ఇది మా వాళ్ళు కాదు, ఈ జయం మీది. మన స్థానిక ఎమ్మెల్యే గారు మొన్న సాయంత్రం వచ్చి ఇంత బందోబస్తు చేస్తారు కూడా అనుకోలేదు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు వచ్చి ఇలాగ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వచ్చి ప్రెసిడెన్షియల్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఆ మహిళలకు ఇక్కడ వచ్చిన గ్రామస్తులు ప్రెసిడెంట్లందరికీ మా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ మేము ఎప్పుడు కూడా ఎల్లవెల్లగా మిమ్మల్ని మర్చిపోం. పెదగనగా ఈ కార్యక్రమానికి యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మత్స్యకార సమాజానికి 50 మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి అనేక మంది సంఘ అధ్యక్షులు, సహకార సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ అందరూ కూడాను ఒక తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమం చేపడితే గ్రాండ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ అశేష జనవాహం ఇక్కడికి వచ్చి చాలా గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. చెప్పాను.